విన్నారా? ఆ పొజిషన్కి మనం వెళ్ళే పొజిషన్లో ఉండాలి. ఓకేనా? మీరు ఎలా ప్రజెంట్ చేసేది, ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తే అన్ని మంచి మార్కులు వస్తాయి. దాని ద్వారా మంచి ఇన్స్టిట్యూట్లో కాలేజీల్లో మీకు సీట్లు రావడం జరుగుతుంది. సో మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్తో పాటు మంచిగా చదువుకోండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా అలాంటి పేరెంట్స్ అలాంటి మిస్టేక్ చేయకుండా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక విలేజ్ లో ఏదో ఒక చోట చిన్న మిస్టేక్ జరిగితే ఆ ప్రభావం ఒకసారి మీ మీద కూడా పడుతూ ఉంటుంది. కానీ మీ పేరెంట్స్ కు గట్టిగా చెప్పి ఒప్పించి మీరు చదువులో ముందుకు వెళ్ళాలి. పై చదువులు చదవడానికి పేరెంట్స్ ను ఒప్పించే విధంగా మీ సైడ్ నుంచి ఏం మిస్టేక్స్ లేనప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా మీరు మంచి చదువులు చదవడానికి ఖచ్చితంగా ప్రోత్సహించినటువంటి ఝాన్సీ మేడంకి, మన ప్రగతి కళాశాల లెక్చరర్స్ బృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎంత చెమట కార్చారో గమనించండి. అటువంటి పరిస్థితి మీకు రాకూడదని మీకు కావాల్సిన అన్ని సమకూర్చి పెట్టండి. చివరికి బట్టల కానించి తిండి కానించి A to Z మీరు కష్టపడకుండా కాలేజీకి పంపుతున్నారు. వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించండి. మనకు పటాల్లో ఉండేటువంటి దేవుళ్ళు వాళ్ళు కాదు, దేవుళ్ళు మీ అమ్మ మీ నాన్నే దేవుళ్ళు. వాళ్ళు అంత కష్టపడి ఎంత త్యాగం చేస్తుంటే గుర్తించండి. వాళ్ళ కష్టాన్ని వృధా కానివ్వకండి. వాళ్ళకు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళని చాకుతారు చూస్తారనే ఆలోచన కూడా ఉండదు. మా కష్టం మా పిల్లలకి రాకూడదు అనే ఉద్దేశంతో మీకు అన్ని సమకూర్చి ఇంత చేస్తున్నప్పుడు మీరు కృతజ్ఞతగా ఏం చేయాలో ఒకసారి గుర్తుంచుకోండి. మనం లైఫ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇక్కడ డల్లరు క్లవరు స్టేట్ ర్యాంకర్ అనేది తేడా ఉండకూడదు. ఎవరికి మనం పని మనం చేసుకుంటూ వెళ్తే, మన కష్టం మనం చేసుకుంటూ వెళ్తే ఏంది మనం చేయాల్సిన కష్టం ఏంది? ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంది? ఇంటర్మీడియట్ సరిగ్గా చదవటం, తర్వాత ఇది కావటం మన పని. How are you all? Feeling hungry? Feeling tired of listening? I don't want to speak much. Just one simple story I would like to tell you. How many of you know the eagle? Eagle? What do they say in Telugu? Eagle? Very good. How many years can live? What is the lifespan of eagle? Lifespan of eagle will be 70 years. 70. Okay? At the time of 40 years, the eagle has to decide to live or not, because so eagle used to fly high, correct? Even very high. So at the time of 40 years, that knows everything becomes so big. వింటున్నారు శ్రద్ధగా. కొంతమంది పక్కన మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఈరోజు కొన్ని స్పీచెస్ వినడానికి కూడా ఓపిక లేదు అంటే మిమ్మల్ని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కానీ మీకు సంవత్సరం వల్ల ప్రతిసారి ప్రతి ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ వాళ్ళం మీకు ఏ విధంగా మేము హెల్ప్ చేయాలో ఆ విధంగా చేస్తూ వస్తున్నాం. కానీ మీ మనసుకు తగ్గట్టు ఉండాలి అంటే ప్రతి ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ వాళ్ళందరికీ తగ్గట్టు ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కాలేజీ అందరూ స్టూడెంట్స్ బాగుండాలని కోరుకుంటాం, కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క స్టూడెంట్ కొన్ని నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళ మీద మేము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలన్న ఆలోచన చేయం. ఎందుకు అంటే వాళ్ళని పాజిటివ్గా తీసుకురావాలి అనే ఆలోచన అయితే చేస్తాం, కానీ ఎప్పుడు నెగిటివ్ అన్న ఆలోచన చేయం. కానీ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మా సార్ వాళ్ళు మా మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దేనికి ఇబ్బంది పెడుతున్నారు? ఎందువల్ల? చదువుకునే వాళ్ళని ఎవరిని కూడా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు పక్కన పెడితే
మీరు మంచిగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలని పక్కన పెట్టేసి నెగిటివ్గా ఆలోచించడం, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంతమంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వస్తే మనకి ఇయర్లీ ఒక 50,000 వరకు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల జరిగిందంటే అదుపు లేకుండా ఖర్చు పెట్టడం, లోన్స్, సెల్ ఫోన్లో లోన్స్ ఎవరెవరు పేర్లో పెట్టేసి లోన్స్ తెచ్చుకోవడం, విచ్చలవిడిగా డ్రగ్స్ అడాప్ట్ అవ్వడం, అంటే డ్రగ్స్ అంటే గంజాయి కూడా తాగినారు అనేసి. మీకు అన్ని కూడా క్వశ్చన్స్ ఇచ్చింది ఒక 20 to 30 క్వశ్చన్స్ మాత్రమే. ఆ క్వశ్చన్స్ చదివితే మీరు 100% పాస్ అవుతారు. ఇంకొకటి, ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా ప్రతి ఎగ్జామ్కి 3 days 4 days మనకు టైం ఇచ్చాడు. లాస్ట్ ఇయర్లో ఇవ్వలే, వాళ్ళకి అవకాశం లేదు. ఈ సంవత్సరం అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బాగా చదివే పిల్లలకి, పాస్ అవ్వలేమో అన్న పిల్లలకి కూడా అవకాశమే. ఎందుకు అంటే 3 days 4 days అంటే అంతకుముందు డే బై డే, అంటే ఈ రోజు ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఈ రోజు కాకుండా మళ్ళీ రోజు అయినా ఉంటుంది. కానీ ఇప్పుడు 3 days ఆప్షన్, ఒక ఎగ్జామ్కి 3 days 4 days అట్లా ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా, టైంపాస్ చేయకుండా టీవీలకి, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ 1 month కానీ మీరు పక్కన పెట్టగలిగితే 100% మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు అనేసి మనం చేస్తున్నా.